ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గ్లోబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఒక్కో సినిమా, ఒక్కో స్కేల్, ఒక విజన్, ఒక కళ. ఇప్పుడు ప్రభాస్ దగ్గర మొత్తం 5 భారీ సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. అయినా మరికొన్ని ప్రాజెక్టుల మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ లో బిజియెస్ట్ హీరో ఇప్పటికీ ఆయనే. ది రాజా సాబ్ గురించి వస్తున్న వాయిదా రూమర్స్ కి చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సినిమా వాయిదా కాదు, 2026 సంక్రాంతికే అంటూ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ లో స్పీడ్ పెంచింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో మ్యాజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే సాంగ్ షూటింగ్ సమయంలో కొరియోగ్రాఫర్ చెప్పిన కథ నచ్చడంతో ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న బజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ఫౌజీ సినిమా ఇప్పటికే 60% షూట్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ స్కెడ్యూల్ షూట్ లో పాల్గొంటున్నాడని సమాచారం. బెటాలియన్ యోధాగా కనిపించే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నుంచి ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వింటేజ్ వారియర్ స్టైల్ లుక్, దేశభక్తితో కూడిన యోధాగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. తన కెరీర్ లోనే ప్రభాస్ ని అల్ట్రా స్లిక్ మిలిటరీ షేడ్ లుక్ లో చూపించబోతోంది ఫౌజీ. సందీప్ రెడ్డి వంగా స్టైల్లో రూపొందుతున్న స్పిరిట్ ప్రభాస్ ఫిల్మోగ్రఫీకి కొత్త డెఫినేషన్ ఇవ్వబోతున్న సినిమా. నవంబర్ 27 నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ రా, రగ్డ్, ఎమోషనల్, హై వైలెన్స్ పోలీస్ రోల్ చేస్తుండటంతో ఇండస్ట్రీలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పిరిట్ స్టార్ట్ డేట్ అనౌన్స్ అవుతుందంటేనే మార్కెట్లో పాన్ ఇండియా బజ్ పీక్ కు వెళ్లిపోయింది. కల్కి 2898 AD రెండో పార్ట్ ఇప్పటికే 30% షూట్ కంప్లీట్ అయిందట. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ కలిసి చేస్తున్న ఈ భారీ విజువల్ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాకే కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. ఫస్ట్ పార్ట్ హైప్, రెండో పార్ట్ స్కేల్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ప్రభాస్ కెరీర్ లో పాన్ వరల్డ్ మైలురాయిగా నిలబెట్టనున్నాయని ట్రేడ్ వర్గాల మాట. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ యూనివర్స్ లో ప్రభాస్ మరోసారి దర్శనమిచ్చే సలార్ 2 శౌర్యాంగ పర్వం ఆల్రెడీ 20% షూట్ పూర్తయింది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా 2026లో రిలీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ పార్ట్ ఓపెన్ ఎండ్ తో ముగియడంతో రెండో పార్ట్ పై క్రేజ్ డబుల్ అయింది. ఖాన్సార్ పాలకుడిగా వరద్ దేవా చేసే రక్తరంగ యాత్ర రా యాక్షన్, హై ఎలివేషన్ తో డబుల్ స్కేల్లో ఉండబోతోందన్న టాక్ ఉంది. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఎగ్జైట్ చేస్తూ పాన్ ఇండియా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రభాస్.